హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న సినిమా టైటిల్ను ఎట్టకేలకు ప్రకటించారు. టీజర్ను రిలీజ్ చేసిన మేకర్స్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియా ద్వారా బండబూతులు తిడుతూ నాగవంశీని అప్డేట్ అడుగుతూ వస్తున్నారు. ఇటీవలే నాగవంశీ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సినిమా అప్డేట్ ఇస్తామని, టీజర్ను రిలీజ్ చేయడానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఫైట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సినిమా అప్డేట్ ఇస్తే అంచనాలు అమాంతం పెరగాలని మేకర్స్ భావించారు. అందుకు తగ్గట్లుగా టీజర్కి ఎన్టీఆర్, రణబీర్ కపూర్, సూర్యలతో వాయిస్ ఓవర్ చెప్పించారు. తెలుగు వర్షన్ టీజర్కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పగా, హిందీ వర్షన్ టీజర్కి రణబీర్ కపూర్ వాయిస్ ఇచ్చారు. ఇక తమిళ వర్షన్కి సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో టీజర్ అంటూ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటి వరకు గౌతమ్ తిన్ననూరి నుంచి వచ్చిన సినిమా తరహాలో కాకుండా మరో లెవెల్లో ఈ సినిమా ఉంటుందని మొదటి నుంచి నిర్మాత నాగవంశీ చెబుతూ వస్తున్నారు. ఆయన అన్నట్లుగానే సినిమా మరో లెవెల్లో ఉండబోతుందని అనిపిస్తోంది. టీజర్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో విజువల్స్ను చూస్తూ ఉంటే ఒక కేజీఎఫ్, ఒక సలార్ రేంజ్ యాక్షన్ వరల్డ్ మూవీను చూస్తున్న ఫీల్ కలుగుతోంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ను మరో రేంజ్కి తీసుకువెళ్ళింది. సినిమాకి పవర్ఫుల్ టైటిల్ కింగ్డమ్ని ఖరారు చేశారు. టీజర్లో ఎన్టీఆర్ అలసటలేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం, నేలపైన దండయాత్రులు, మట్టి కింద మృతదేహాలు, ఈ అలజడి ఎవరికోసం, ఇంత బీభత్సం ఎవరికోసం, అసలు ఈ వినాశనం ఎవరికోసం, రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం అంటూ డైలాగ్స్ చెప్పిన సినిమాకి విపరీతమైన ఎలివేషన్స్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ డైలాగ్స్కి ఏమాత్రం తగ్గకుండా గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన విజువల్స్ను క్రియేట్ చేశారు. చివర్లో విజయ్ దేవరకొండ ఏమైనా చేస్తే సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ అని చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్ని రోజులు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా అంటే ఒక ఫీల్ గుడ్ మూవీ అనుకున్న ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ టీజర్ చూసిన తర్వాత ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ అని టీజర్తోనే తేల్చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఇంకా ఎలాంటి వండర్స్ను చూపించబోతున్నాడు అనే ఆసక్తి రౌడీ ఫ్యాన్స్లో వ్యక్తమవుతోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం గత ఏడాది కాలంగా కష్టపడుతున్నారు. మరే సినిమాకు కమిట్ కాకుండా పూర్తిగా ఈ సినిమాకే సమయం కేటాయించారు. రౌడీ స్టార్ను విభిన్నమైన గెటప్స్లో చూపించడం మాత్రమే కాకుండా ఓ పవర్ హౌస్గా గౌతమ్ తిన్ననూరి చూపించబోతున్నారు. కింగ్డమ్ అనే టైటిల్ను పెట్టడంతో సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. టీజర్తో కథ ఏంటి అనే విషయంలో క్లారిటీ లేదు, కానీ కంటెంట్ ఎలా ఉండబోతుంది అనే విషయమై గౌతమ్ తిన్ననూరి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. రష్మిక మందన కీలక పాత్రలో కనిపించబోతుందని ఆ మధ్య పుకార్లు వచ్చాయి. కానీ టీజర్లో ఎక్కడా హీరోయిన్స్ ప్రస్తావన లేదు. అఫీషియల్గా మేకర్స్ చేసిన ట్వీట్లోనూ హీరోయిన్స్ పేర్లను ట్యాగ్ చేయలేదు. యూట్యూబ్లో టీజర్ కింద కాస్టింగ్ వద్ద కేవలం విజయ్ దేవరకొండ పేరు మాత్రమే ఉంది. దాంతో హీరోయిన్స్ విషయమై సస్పెన్స్ క్రియేట్ అయింది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న కారణంగా ముందు ముందు హీరోయిన్కి సంబంధించిన విషయాలను రివీల్ చేస్తారేమో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.